హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వైస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో, ఈ వీడియోలో మనకి ప్రీవియస్ మంత్ మే మంత్ ప్లేలిస్ట్ అయితే డన్. అంటే మనం ట్రేడ్ చేసాము. అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంతొచ్చిందో కూడా అప్‌లోడ్ చేసేసాము. సో, ఏప్రిల్ మంత్, మే మంత్ సక్సెస్‌ఫుల్‌గా యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ ట్రాన్స్‌పరెంట్ అండ్ మీరు కావాలంటే గ్రూప్‌లోకొచ్చి కూడా జాయిన్ అయ్యి చూడండి. టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదు అనుకుంటే ఈ ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. సో, ఛానల్ నేమ్ వచ్చేసి వైస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. ఓకేనా? సో, లెట్స్ కమ్ ఆన్ టు ది వీడియో. సో, ఈ వీడియోలో మనం జూన్ మంత్ ఎలా స్టార్ట్ చేస్తున్నాము అండ్ సో, మనకేమన్నా ఎంట్రీస్ వచ్చాయా? గ్రూప్‌లో ఏమైనా పోస్ట్ చేశామా? ప్లస్ మనకి ఎవ్రీథింగ్ మనం చూద్దాం ఈ వీడియోలో. సో, లెట్స్ కమ్ ఆన్ టు ది టెలిగ్రామ్. సో, జూన్ 1 మీరు చూడండి పైన డేటు. సో, జూన్ మంత్ అని చెప్పేసి నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఏంటి అంటే 9:34 పీఎంకి జూన్ 1న నేను గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. సో, వాట్ ఇట్ మీన్స్ ట్రేడ్ విత్ 0.1 బీటీసీ 0.1 బీటీసీ అంటే 100 లాట్ అని. సో, నేనేదైతే ట్రేడ్ చేస్తానో గ్రూప్‌లో వాళ్ళని కూడా అదే ట్రేడ్ చేయమంటాను. సో, ఇన్ కేస్ నాకు లాస్ వస్తే గ్రూప్‌లో వాళ్ళకి కూడా లాస్ రావాలి. ఇన్ కేస్ నాకు ప్రాఫిట్ వస్తే గ్రూప్‌లో వాళ్ళకి కూడా ప్రాఫిట్ రావాలి. సో, ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్‌పరెంట్. సో, అందుకే నేను క్లియర్‌గా ముందే మంత్ స్టార్టింగ్‌లోనే చెప్పేస్తాను ఇలాగా. అండ్ నో సెకండ్ ఎంట్రీ. ఇఫ్ సెకండ్ ఎంట్రీ ఈస్ దేర్ ఐ విల్ మెసేజ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, ఇఫ్ మనం ఏమైనా ట్రేడ్ తీసుకున్నా ట్రేడ్ తీసుకొనుంటే సపోజ్ లైక్ ఎగ్జాంపుల్ అనుకుందాం 8 పీఎంకి ట్రేడ్ మనకి తీసుకున్నాము. సో, మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా 11 పీఎంకి ఎగ్జిట్ అవ్వాలి. నో క్యారీ ఫార్వర్డ్. సో, వైస్ ట్రేడింగ్ తెలుగు అనేది స్లోగానే విన్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా నైట్‌కి 1,00,00,000 వచ్చేయాలి, 10,00,000 వచ్చేయాలి, 1,00,000 వచ్చేయాలి ఇలా ప్లాన్ చేయదు. సో, నై మనం మార్నింగ్ అంతా ట్రేడ్ చేస్తాం. మీరు వర్క్ చేసుకొని లేకపోతే మీరు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అయినా కూడా ఓకే ఫైన్. గ్రూప్‌లో ఎంట్రీ వచ్చినప్పుడు ఎంట్రీ పెట్టేసి మీ వర్క్ మీరు చూసుకోవచ్చు పీస్‌ఫుల్‌గా. లేదు అనుకుంటే మీరేమైనా బిజినెస్ చేస్తున్నా లేకుంటే ఇంకేదైనా వర్క్ చేస్తున్నా కూడా ట్రీట్ ఇట్ యాస్ లైక్ ఏ ప్యాసివ్ ఇన్‌కమ్ అనమాట. సో, మీరు అదే పనిగా చార్ట్ ముందు చూడబడలేదు. సో, ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ విత్ మీ. సో, నేను చూసుకుంటాను. సో, నేను కూడా ఒక ఎంప్లాయీని ఓకేనా? సో, నేను నా వర్క్ చేసుకుంటూ నాకనిపిస్తే గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. బట్ ఐ విల్ ట్రాక్ ద చార్ట్ అనమాట. సో, యాహ్! గైస్ మీరు ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా కూడా 11 పీఎంకి అయితే ఎగ్జిట్ అవ్వాలి. అండ్ 11 పీఎం తర్వాత నో కరెంట్ ట్రేడ్స్, నో న్యూ ఎంట్రీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, లాస్ట్ ఏం చెప్పాను టేక్ ఎవ్రీ ట్రేడ్ అండ్ బిలీవ్ ఇన్ రిస్క్ రివార్డ్ రేషియో సెటప్స్ అని అయితే క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఓకేనా? సో, ఇది గైస్ ఎవ్రీ మంత్ స్టార్టింగ్ నేను క్లియర్‌గా ఇలాగైతే మెన్షన్ చేసేస్తాను. సో, మళ్ళీ ఎవరు కొత్తగా వచ్చినా కూడా దీన్నైతే నేను పిన్ చేసి ఉంటాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో. సో, ఎవ్రీ న్యూ జాయినీ పర్సన్ ఇక్కడికొచ్చి ఈ పిన్ మెసేజ్‌ని చూసుకొని ఓకే. సో, గ్రూప్‌లో ఏం జరుగుతుంది? గ్రూప్‌లో ఏం జరగబోతుంది? ఈ మంత్ అంతా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. సో, అందుకని చెప్పేసి ఇలా పిన్ చేస్తాను. సో, మనం ఏప్రిల్ మంత్‌న 0.05తో చేశాము బీటీసీ. అండ్ మే మంత్‌న 0.1తో చేశాము బీటీసీ. అండ్ జూన్ మంత్ కూడా నేను 0.1తో చేస్తున్నాను. సో, ఐ నో మీరు గూడా అడగొచ్చు. లైక్ మే మంత్‌న ఆల్రెడీ 50,000తో 34,000 ప్రాఫిట్ తీశారు కదా! బట్ వై ఎందుకు మీరు క్యాపిటల్ ఐ మీన్ క్వాంటిటీని డబుల్ చేయలేదు. ఎందుకు అగైన్ విత్ 0.1తో చేస్తున్నారు అని మీరు అడగొచ్చు. ఇన్‌కేస్ అడిగినా కూడా నా దగ్గర రీజన్ ఉంది. ఎందుకు అంటే సీ నాకు ప్రాఫిట్ వచ్చింది కదా! అని చెప్పేసి నేను 0.5తో చేశాను అంటే దట్స్ నాట్ గుడ్ కదా! నాకు 50,000 క్యాపిటల్‌తో 34,000 ప్రాఫిట్ వచ్చింది అంటే 0.1తో ఓకే. ఫైన్. నాకు 34,000 క్యాపిటల్ ఐ మీన్ ప్రాఫిట్ వచ్చింది మే మంత్‌లో. ద సేమ్ నాకు అగైన్ 0.1తో జూన్‌లో కూడా నాకొక 34,000 ప్రాఫిట్ వచ్చిందంటే అప్పుడు నేను 0.2కి వెళ్తాను. 0.5కి వెళ్ళను. ఓకేనా? అప్పుడు నాకేదైతే ప్రాఫిట్ వచ్చిందో దాన్ని రిస్క్‌లో పెట్టి అప్పుడు 0.2తో చేస్తాను. ఓకేనా? ఎప్పుడు నేను క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి నా మైండ్ సెట్ అంతా తిరుగుతుంది. సో ఒక మంత్ ప్రాఫిట్ వచ్చేసిందని జెప్పేసి నెక్స్ట్ మంత్ నేను క్వాంటిటీని ఇంక్రీజ్ చేసి ఇలా చేయననమాట. నాకు కనీసం అట్‌లీస్ట్ ఒక 2 మంత్స్ ప్రాఫిట్ కనిపియాలి. అప్పుడు నేను నెక్స్ట్ ఆహ్, క్వాంటిటీని ఇంక్రీజ్ చేస్తాను. అప్పుడు ప్రీవియస్ 2 మంత్స్ వచ్చిన ప్రాఫిట్‌ని రిస్క్‌లో పెట్టి అప్పుడు క్వాంటిటీని పెంచి అప్పుడు ట్రేడ్ చేస్తాననమాట. సో, వి హావ్ టు వెయిట్ ఫర్ దిస్ జూన్ మంత్ టు గెయిన్ అగైన్ ది ప్రాఫిట్ విత్ 50,000 క్యాపిటల్.
దెన్ మనం నెక్స్ట్ మంత్‌లో క్లియర్‌గా అయితే చేద్దాము. 0.2తో అది కూడా నాట్ 0.5. సో, స్లోగానే వెళ్దాం. స్లోగానే గెలుద్దాం. నో వరీస్. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఇంపార్టెంట్. రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది ఇంపార్టెంట్. హరీబరీగా 0.5తో 1 బీటీసీతో, 2 బీటీసీతో చేసేసి రాత్రికి నాకేం లక్షలు లక్షలు రావాలని నాకైతే కోరికలు లేవు. సో, ఐయామ్ ద గాయ్. ఆహ్, స్లోగా విన్ అవ్వాలనే కోరుకుంటాను. ఫాస్ట్‌గా వెళ్తే ఎన్ని ట్రబుల్స్ ఒస్తాయో నేను ఫేస్ చేశాను ఇనిషియల్ ఫేస్‌లో. సో, ఎవ్రీథింగ్ నాకు తెలుసు. అందుకే నేను క్లియర్ కట్‌గా ప్లాన్డ్‌గానే చేస్తున్నాను. సో, మీకు అర్థం కావాలి అని అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా మార్కెట్‌లో లాస్ అవుతున్నా, సో, మీరు నాతో టాక్ చేయాలనుకున్న టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదు అనుకుంటే మన యూట్యూబ్ ఛానెల్ వైస్ ట్రేడింగ్ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో కూడా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. సో, అక్కడ కూడా మీరు వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్‌పరెంట్. మీరు గ్రూప్‌లోకొచ్చి ఎవరినైనా అడగొచ్చు. లేదంటే నాకన్నా కాల్ చేయొచ్చు. అండ్ మన ఈ జూన్ మంత్‌లో కూడా చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నాము. సో, డోంట్ మిస్ ఇట్ గైస్. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో, ఈ వీడియోలో మెయిన్ థీమ్ వచ్చేసి ఈ జూన్ మంత్‌లో ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఎంతతో చేస్తున్నాము, ఎంత తీయగలుగుతాము అనేది ఈ వీడియో మొత్తం డీటెయిల్డ్ ఓవర్‌వ్యూ. యాహ్! గైస్ థాంక్ యూ.